Hey guys, welcome back to my channel. This is Priyanka Verma and you watching me on Priya channel. హలో గాయ్స్, ఈరోజు అయితే శివరాత్రి. సో అందరికీ హ్యాపీ శివరాత్రి. సో ఈ శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి మా మదర్ ఇంటి ముందు దీపాలు అయితే వెలిగించారు. తర్వాత శివుడికి అభిషేకం చేసి సో ఇలా శివుడికి అలంకరణ చేసి సో పూజ అయితే చేశారు. సో శివరాత్రి రోజు మొత్తం మా ఇంట్లో ఉపవాసం ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక క్యాట్లాగ్. సో మా కొత్త ఇంటి కోసం ఇంటీరియర్ డిజైన్స్ అయితే చూస్తున్నాం. సో దానికోసం అయితే వుడ్ ప్యానెల్స్ అయితే సెలెక్ట్ చేయడానికి సో డిజైన్స్ అయితే చూస్తున్నా. సో మీకు కూడా ఇది యూస్ అవుతుందని సో వీడియో చేస్తున్నా. సో ప్రెజెంట్ ట్రెండింగ్లో అయితే యూపీవీసీ అండ్ డబ్ల్యూపీవీసీ అండ్ యాక్రిలిక్ వుడ్ ప్యానెల్ డిజైన్స్ అయితే ఉన్నాయి. సో ఏది బెస్టో మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఇవి వచ్చేసి టీవీ యూనిట్ అండ్ ఆఫీస్ పర్పస్ కోసం అండ్ కిచెన్లో ఇంటీరియర్స్ కోసం సో వుడ్ ప్యానెల్ డిజైన్స్ అయితే క్యాటలాగ్లో ఇచ్చారు. సో ప్రెజెంట్ ట్రెండింగ్లో ఏది ఉందో మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో నాకైతే ఇలా వుడ్ ఫినిషింగ్ అయితే చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. అండ్ ఇవి వచ్చేసి బెడ్రూమ్లో వార్డ్రోబ్ డిజైనింగ్కి కూడా సో ఈ డిజైన్ ఆఫ్ ప్యానల్ వుడ్ యూస్ చేస్తారు. అండ్ ఇలా మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి. సో కలర్ కాంబినేషన్ బేస్ హాఫ్ వైట్ అండ్ స్నో వైట్. సో ఎక్కువగా అయితే ఇలా వుడ్ ఫినిషింగ్ ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కిచెన్లో ఇంటీరియర్ కోసం. సో నాకైతే స్పెషల్లీ లైట్ కలర్స్ అయితే కిచెన్లో చాలా బాగుంటాయి. సో ప్రెజెంట్ ట్రెండింగ్లో అయితే ఎక్కువ లైట్ కలర్సే యూస్ చేస్తున్నారు కిచెన్లో. సో ఎక్కువ స్నో వైట్, బేజ్, గ్రేస్ సో ఇలా కిచెన్లో ఇంటీరియర్స్ కోసం యూస్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ 3:30కి సిల్వర్ కొనడానికి ఖజానాకి అయితే వెళ్తున్నాం. సో ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ శివరాత్రి రోజు బ్రదర్స్తో కానీ సో హస్బెండ్స్తో కానీ ఈ సిల్వర్ యాంక్లెట్స్ కొంటే చాలా మంచిదని చెప్పారు. సో అందుకే ఈ సిల్వర్ కొనడానికి వెళ్తున్నాను. ఇక్కడ ఖజానాకైతే వచ్చేసాము. సో ఖజానా జ్యువెలర్స్ అనంతపూర్లో చాలా ఫేమస్. సో ఇక్కడ యాంటిక్ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఈ షోరూమ్ మొత్తం చేంజ్ చేశారు. సో ఇప్పుడు 1 by 1 యాంటిక్ సిల్వర్ డిజైన్స్ అయితే చూసేద్దాం. అండ్ లాస్ట్ టైం నేను సిల్వర్ యాంక్లెట్స్ ఇక్కడే తీసుకున్నాను. సో యాంటిక్ సిల్వర్ యాంక్లెట్స్ ఇక్కడ చాలా బాగుంటాయి డిజైన్స్. సో మీరు కూడా ఈ డిజైన్స్ చూసి సో మీకు ఏ డిజైన్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు 1 by 1 నేను వేసుకొని చూపిస్తాను. సో లాస్ట్ టైం కంటే ఈసారి ప్రైజెస్ చాలా ఎక్కువ అయ్యాయి. సో లాస్ట్ టైం చాలా తక్కువ ఉండింది సిల్వరు. సో ఈసారి గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ కాస్ట్ ఉంది. సో మనం నార్మల్ డిజైన్స్ కంటే ఈ యాంటిక్ పీస్లో ఈ స్టోన్ వర్క్ వల్ల సో మనకి వెయిట్ అనేది ఎక్కువగా వస్తుంది. గాయ్స్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో నేను ఏ 2 pairs కొన్నాను సో ఎండ్లో చూపిస్తాను అండ్ వెయిట్ కూడా చెప్తాను అండ్ ప్రైస్ కూడా నాకు ఎంత పడిందో కూడా చెప్తాను.
సో ఇవైతే 92 టచ్ ఉంది ప్యూరిటీ. సో నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు సేమ్ అది కూడా సేమ్ ప్యూరిటీనే ఉంది. సో ఇక్కడైతే మేము కొత్త ఇంటి కోసం ఫోటో ఫ్రేమ్స్ అయితే చూస్తున్నాం. సో షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కేసర్ టీ తాగితే కానీ మైండ్ రిఫ్రెష్ అవ్వదు. సో నేనైతే ఈ 2 పేర్స్ తీసుకున్నాను. సో రెండిటి ప్రైస్ వచ్చేసి 8500 పడింది. సో ఇది వచ్చేసి 37.14 పడింది వెయిట్, అండ్ ప్యూరిటీ వచ్చేసి 92. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే. సో శివరాత్రి రోజు అయితే ఉపవాసం ఉండడం వల్ల మేము ఏం వెరైటీస్ ఏం చేసుకోలేదు. సో నెక్స్ట్ డే అయితే నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ ఇందులో కొంచెం గీ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి, అండ్ సీడ్లెస్ ఖర్జూర్ అయితే ఇలా మిక్సీ చేసి పెట్టాను. ఫస్ట్ అయితే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. సో ఈ స్టవ్ ఆన్ చేసిన తర్వాత దానిపైన ఒక కడాయి పెట్టి కొంచెం ప్రీహీట్ చేసుకుందాం. సో ప్రీహీట్ చేసిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి ముత్యాల రెడ్డి గీ గైస్, ఇది అనంతపూర్లో చాలా ఫేమస్. సో ఇలా 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసిన తర్వాత కొంచెం వేడి అవ్వాలి. సో వేడి అయిన తర్వాత మనం ఏవైతే కట్ చేసుకున్నామో డ్రై ఫ్రూట్స్ అన్నీ, బాదాం, కాజు, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అండ్ పాపిన్ సీడ్స్ అండ్ చియా సీడ్స్, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం గైస్. ఇవే కాదు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లైక్ పిస్తా అండ్ వాటర్ మిలన్ సీడ్స్. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. సో నేను ఇవి యాడ్ చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేయబోతున్నా. సో స్టవ్ అయితే ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్. సో ఇలా 5 to 10 minutes ఇవి రోస్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ. నెక్స్ట్ అయితే ఇదే కడాయిలో కొంచెం 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి మనం ఏదైతే ఖర్జూర్ మిక్సీ పట్టామో అది యాడ్ చేసుకొని అది కూడా రోస్ట్ చేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో గైస్, ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తినడం వల్ల మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. హై రిచ్ మెగ్నీషియం ఉంటుంది ఇందులో, అండ్ హై రిచ్ ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల చాలా హెల్దీ మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి ఇప్పుడు సీడ్లెస్ ఖర్జూర్ మిక్సీ పట్టాం కదా, అది ఇందులో వేసి దగ్గరకు వచ్చే వరకు ఈ ఖర్జూర్ పేస్ట్ వేయించాలి. ఈ ఖర్జూర్ వచ్చేసి నేను ఫైన్ పేస్ట్ అయితే చేసుకోలేదు. థిక్ పేస్ట్ లాగా అయితే మరి టేస్ట్ బాగుండదు, కొంచెం లైట్గానే మిక్స్ చేసుకోండి మిక్సర్లో. ఇప్పుడైతే స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ ఖర్జూర్ పేస్ట్ దగ్గరకు వచ్చేంత వరకు ఇది ఫ్రై చేసుకోవాలి, ఒక 8 to 10 minutes.
సో ఖర్జూర్ అయితే వేగిపోయింది. సో ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. సో ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇది కొంతసేపు చల్లారిన తర్వాత లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుందాం. సో ఇలా ఖర్జూరం కొంచెం కొంచెం తీసుకొని ఇలా డ్రై ఫ్రూట్లో మిక్స్ చేస్తూ సో ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. గాయ్స్, మనకి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా హెల్దీ మన హెల్త్కి. సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ప్రోటీన్ బాగా అందుతుంది మన బాడీకి. అండ్ మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో. టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. So guys, చూసారు కదా. So that's it for today's video. So if you like this video, please do like, share and subscribe to my channel. Till then, bye bye, love you guys.